రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. సిలబస్ నుంచి ఎగ్జామ్స్ వరకు అన్నింటిలో మార్పులకు సిద్ధమవుతున్నారు. ఓపెన్ బుక్ సిస్టంలో ఎగ్జామ్స్ తో పాటు ఎక్కువ కాలేజీల్లో ఆన్లైన్ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అటు స్కీమ్ ద్వారా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు రాబోతున్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యా విధానంలో భారీ రిఫార్మ్స్ ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిలబస్ నుంచి ఎగ్జామ్స్ వరకు అన్నింట్లోనూ రిఫార్మ్స్ తేవాలని అధికారులు ప్రైమరీ డెసిషన్ తీసుకున్నారు. ఇందుకోసం ఉన్నత విద్యాశాఖ ఆఫీసర్ల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో 2020-21 అకాడమిక్ ఇయర్ లో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులన్నింటికీ ఆన్లైన్ లోనే క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని పరీక్షలు ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నా విద్యాశాఖ ముందుకే పోతున్నది. స్టూడెంట్స్ అంతా 9 నెలలుగా క్లాస్ రూమ్ పాఠాలకు దూరమయ్యారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో జనవరి ఆఖరు నుంచి ఆఫ్లైన్ లో క్లాస్ రూమ్లలో పాఠాలు చెప్పేందుకు ఆఫీసర్లు చర్యలు మొదలుపెట్టారు. దీనిపై సర్కార్ నుంచి అఫీషియల్ ప్రకటన కోసం వారు ఎదురుచూస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో హైబ్రిడ్ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఆన్లైన్ పాఠాలతో ఎన్ని లాభాలున్నాయో అన్నే సమస్యలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్స్ కు ఫోన్, నెట్ సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. క్లాస్ రూమ్ చదువుల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరం కొంత ఆన్లైన్, కొంత ఆఫ్లైన్ లో నడిపించాలని అధికారులు నిర్ణయానికొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం నుంచి ఇదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేని వారికి అవసరమైతే ఏదైనా స్కీమ్ ద్వారా సర్కార్ నుంచి ఇప్పించాలని విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైతే సిలబస్ లో కొంత ఆన్లైన్, కొంత ఆఫ్లైన్ లో పాఠాలు చెప్పించాలని భావిస్తున్నారు. ఓపెన్ బుక్ సిస్టమ్ లో ఎగ్జామ్స్, కరోనా ఎఫెక్ట్ తో పరీక్షా విధానంలోనూ మార్పులు చేసేందుకు విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. డిగ్రీ, ఇంజనీరింగ్ లో ఒక్కో సబ్జెక్ట్ ను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్లకు నష్టమేమీ ఉండదని, వారిలో ఆలోచన శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు.